వ్యాకరణం అని ఉంటుంది చూడు, తెలుగు వ్యాకరణం. ఇదిగో తెలుగు వ్యాకరణం, శక్తి సుమ, తెలుగు విభాగం, ఎస్కేఎస్డి ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల అటానమస్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రోజున మనము వ్యాకరణంలో ఉన్నటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఇక్కడ సందులు అంటున్నాడు. సందులు ఈ రోజున మన పాఠ్యాంశంలో సందుల గురించి చెప్పుకుందాం. అయితే ఇక్కడ సందులు అన్నాడు. అసలు సంధి అంటే ఏంటి అంటే రెండు పదాల కలయిక అని అర్థం. అయితే ఇక్కడ సందుల గురించి వివరించేటప్పుడు మనకి సందులో అనేక రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వైకల్పితాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సందుల గురించి, అంటే తెలుగు సందులు కానీ సంస్కృత సందులు కానీ వీటన్నిటి గురించి కూడా మనకి వివరించడం జరుగుతూ ఉంటుంది. మనకి తెలుగు సందులు, అలాగే సంస్కృత సందులు, ఈ సందులన్నిటికీ అంటే ఈ సందులన్నింటినీ గురించి వివరించిన వారు ఎవరు అంటే పరావస్తు చెన్నయ్య సూరి గారు. పరావస్తు చెన్నయ్య సూరి గారు ఎవరు? అసలు ఆయన ఏ శతాబ్దం వాడు అంటే 19వ శతాబ్దం. అంటే 19వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ పరావస్తు చెన్నయ్య సూరి అనే ఆయన తెలుగు బాల వ్యాకరణం అని చెప్పేసి తెలుగులో బాల వ్యాకరణాన్ని రచించడం జరిగిందనమాట. ఈ బాల వ్యాకరణాన్ని అందులో వ్యాకరణంలో సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు అనే దాన్ని గురించి ఇందులో వివరించడం జరిగింది. ఈ సందులు అంటే సంధి అంటే మనం ఏం చెప్పుకున్నాం? రెండు పదాల కలయిక అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కింద చూడండి, బాహుళకము, నిత్యము అని చెప్పేసి రెండు రకాలైనటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి. బాహుళకము అంటే నిత్య నిషేధ వైకల్పితము అనుకార్యాలను బాహుళకము అంటారు అంటున్నాడు. అలాగే నిత్యము అంటే వ్యాకరణ కార్యములు తప్పక జరుగుటను నిత్యము అంటారు. అంటే ఏ అయితే వ్యాకరణానికి సంబంధించిన కార్యములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పక జరుగుటను నిత్యము అంటారు. ఉదాహరణ ఇక్కడ ఏంటది? ఏదైనా ఒక చిన్న పదం ఇచ్చాను చూడండి, రాముడతడు అంటున్నాడు. రాముడిని ఏం చేస్తున్నాడు? రాముడతడు. దాన్ని ఎలా విడదీయాలి? రాముడు ప్లస్ అతడు, రాముడతడు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇలా వ్యాకరణాన్ని నిత్యము చేస్తూ ఇలా చెప్తూ ఉన్నారు. తరువాత చూడండి, ఇక్కడ నిషేధము, వైకల్పితము అంటున్నారు. ఇవి కూడా సందుల్లో ఒక భాగమే. అయితే వ్యాకరణ కార్యములు జరుగుపోవుటను నిషేధమందురు. అంటే వ్యాకరణ కార్యంలో జరగకపోవుటను, అంటే ఇందాక జరుగుటను చెప్పుకున్నాం, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జరగకపోవుటను నిషేధమందురు అంటున్నాడు. అయితే ఇందులో ఉదాహరణగా కొత్త కుండ అంటే దీన్ని ఎలా విడదీయాలి? కొత్త ప్లస్ కుండ, కొత్త కుండ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వైకల్పితం అంటే మరి ఏంటి? వ్యాకరణ కార్యము ఒక మారు జరుగుట, ఒక మారు జరగకపోవుటను వైకల్పితము అంటారు. అంటే వ్యాకరణంలో కొన్ని కార్యములు ఒకసారి జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాంటి దాన్ని వైకల్పితము అంటారు. ఉదాహరణ మేనల్లుడిని మనం ఎలా చెప్పుకుంటున్నాం? మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. దీన్నే వైకల్పితము అని కూడా అంటారనమాట. తరువాత విభాష, అన్యకార్యము. విభాష అంటే ఏంటి అంటే ఒక సాధారణంగా ఉండే రూపంలో, అంటే సాధారణంగా ఒక వస్తువులో ఉండేటటువంటి రూపంతో పాటు మరి ఒక రూపం కూడా వచ్చుట. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మనం చూసినట్లయితే ఒక వస్తువులో రెండు రకాలైన రంగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూడండి, సాధారణంగా ఉండే రూపంతో పాటు మరి ఒక రూపం కూడా వచ్చుట అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పదాన్ని ఇచ్చాడు. ఏమని? ఏమంటివి అంటున్నాడు. ఏమంటివి అన్న పదాన్ని, అంటే ఈ రెండు కూడా
ఎలా ఉన్నాయంటండి? ఒకటి సాధారణంగా, ఏమి అన్నది సాధారణ పదం, అంటివి అన్నది ఏంటి, మరి ఒక రూపం అనమాట. అయితే ఇక్కడ దీన్ని ఎలా విడదీస్తున్నాడు? ఏమి ప్లస్ అంటివి, అన్యకార్యములు అంటున్నాడు. అన్యకార్యము అంటే వేరొక విధంగా ప్రవర్తించుట, వేరొక విధంగా అంటే మరొక విధంగా ప్రవర్తించడం అని. ఇక్కడ ఒక పదం ఇచ్చాడు చూడండి. ఉదాహరణగా మీకు ఒక పదాన్ని ఆ, ఇక్కడ క్రిందు ప్లస్ కడుపు అంటున్నాడు, గడుపు అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పదాన్ని వేరొక పదంగా వర్ణించడం అనమాట. ఇక్కడ ఇక ఏమనిచ్చాడు? కిందు ప్లస్ కడుపు అంటున్నాడు. ఇక్కడ గడుపు అంటున్నాడు. అంటే రెండు పదాలను వేరువేరుగా ఉన్నటువంటి, వేరే విధంగా ఉన్నటువంటి వాటిని గురించి ఒకే విధంగా ప్రవర్తించడం, రెండు వేరువేరు పదాలు ఒకే విధంగా ప్రవర్తించే విధంగా చెప్పడం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆగమనం, ఆదేశం, ఈ రెండిటి గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. ఒక వర్ణం అధికంగా వచ్చి చేరుట అనమాట. అంటే ఉదాహరణ రుగాగమం అంటే ఆగమనం అనేది వెంటనే, అంటే ఒక వర్ణం తరువాత ఇంకొక వర్ణం అధికంగా వెంటనే వచ్చేదనమాట. అధికంగా ఒకదాని వెనకాల ఒకటి వచ్చి చేరుటను రుగాగమం అంటారు. అలాగే చూడండి పిల్లలు, ఒకసారి ఆదేశం, ఆదేశం అంటే ఒక వర్ణం స్థానంలో కొత్త వర్ణాన్ని వచ్చి చేరుట అంటున్నారు. ఒక వర్ణ స్థానంలో అంటే కొత్త వర్ణం అంటే ఉదాహరణగా యనాదేశం ఉందండి. అందులో రెండు రకాలైనటువంటి సందులు ఉన్నాయి. సందులు రెండు రకములు, సంస్కృత సందులు అంటున్నాడు ఇక్కడ. ఉదాహరణకు మనకి రెండు రకాలైనటువంటి పదాలను చెప్పాడు. ఇందులో సందులు రెండు రకములు, సంస్కృత సందులు అంటే ఒక వర్ణ స్థానంలో కొత్త వర్ణాన్ని వచ్చి చేరుట. అంటే రెండు రకాలైనటువంటి సందులు అనేది మామూలు ఒక వర్ణం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సంస్కృత సందులు లేదా రెండు రకములు, సందులు రెండు రకములు అంటున్నాడు. అంటే కొత్త వర్ణం వచ్చి చేరుట అని అర్థం అనమాట. తర్వాత ఇక్కడ కింద చిత్రపటంలో మనం చూసినట్లయితే, కింద మనం పటంలో చూసినట్లయితే తెలుగు సందులు అంటున్నాడు. మనకి తెలుగు సందులు ఏంటి? అవి అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి, ఇంకా అనేక రకాలైనటువంటి సందుల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి రెండు రకాలైనటువంటి సందులు ఉన్నాయి, తెలుగు సందులు అలాగే సంస్కృత సందులు. తెలుగు సందులు అంటే అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి అని చెప్తూ ఉంటాం. అదే సంస్కృత సంధుల కడకొస్తుల్లోకి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ముందుగా తెలుగు సంధుల గురించి తెలుసుకుందాం. ఒకసారి అకార సంధిని చూద్దాం. అకార సంధి అంటే ఏంటి? అత్తునకు సంధి బహుళము. అంటే అత్తునకు సంధి బహుళం. ఇప్పుడు ఏదైనా ఒక పదాన్ని ఇచ్చినప్పుడు మేనల్లుడు అన్నాం. మేనల్లుడు అన్నప్పుడు మేనా ప్లస్ అల్లుడు. ఇక్కడ ఎలా విడదీస్తున్నారు? దేనికి వస్తుంది? అత్తునకు సంధి బహుళమవుతుంది. అలాగే అమ్మ ఇచ్చెను, అమ్మ ఏదైనా ఇవ్వచ్చు. అన్నం పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా పాలును ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ అమ్మ ఇచ్చేను అంటున్నాడు. ఆ పదాన్ని ఎలా విడదీశారో చూడండి. అమ్మ ప్లస్ ఇచ్చేను, అమ్మ ఇచ్చేను. అలాగే ఒకానొక అన్న పదాన్ని కూడా ఎలా విడదీశాడు? ఒక ప్లస్ ఒక. దోతయితుడు అంటున్నాడు. దోతయితుడు అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దాన్ని ఎలా విడదీశాడు? దోత ప్లస్ ఇతడు. అంటే ఇతడు దోత అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే దోత ఇతడు అంటున్నాడు. అలాగే నెక్స్ట్ సంధి చూడండి. ఇక్కడ ఏం సంధి కనబడుతుంది మనకి? ఇకార సంధి కనిపిస్తుంది. ఏ మాధ్యములందు ఇత్తునకు సంధి వైకల్పితముగానగు అంటున్నాడు. ఏ మాధ్యములందు ఇత్తునకు సంధి వైకల్పితం అంటే ఇకార సంధిలో ఏ మాధ్యములకు ఇత్తు సంధి వైకల్పితమగును అని చెప్పేసి చెప్తూ ఉన్నావు. అంటే
ఇక్కడ ఉదాహరణగా ఏదైనా ఒక పదాన్ని ఏమంటివి, ఇక్కడ ఒక మనం చాలా సినిమాల్లో కానీ లేకపోతే ఎక్కడెక్కడైనా బయట ఏదైనా ఉత్సవాల్లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ వింటూ ఉంటాం. ఏమంటారు? ఏమంటివి ఏమంటివి అంటూ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏ పదం ఇచ్చాడు? ఏమంటివి అంటున్నారు. అంటే ఏమి ప్లస్ అంటివి, దాన్ని ఎలా విడదీశాడు? రెండు పదాల కింద విడదీయడం జరిగింది. అంటే ఏ మాధ్యమునకు ఇత్తు సంధి వైకల్పితమగు అని చెప్పడం జరుగుతుంది. అలాగే క్రియాపదంబులకు ఇత్తు సంధి వైకల్పితము అంటున్నాడు. ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. అందులో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? క్రియాపదంబులకు ఇత్తు సంధి వైకల్పితము అంటున్నాడు. అంటే ఏదైనా ఒక పదం వచ్చిరప్పుడు లేదా వచ్చిరిప్పుడు, వచ్చిరప్పుడు అలాగే వచ్చిరిప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ రెండు రకాలైనటువంటి పదాలు ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. వచ్చిరప్పుడు అలాగే వచ్చిరిప్పుడు. అంటే దీన్ని ఎలా విడదీయాలి? వచ్చిరి ప్లస్ అప్పుడు, వచ్చిరప్పుడు. అలాగే మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి యగును అంటున్నాడు. మధ్యమ పురుష అంటే ఏలితి ఇప్పుడు అంటున్నాడు. ఎలితి ప్లస్ ఇప్పుడు. ఇలా ఏ మాధ్యములకు ఇత్తు సంధి వైకల్పితంగా వచ్చినప్పుడు, అలా క్రియాది పదంబులకు సంధి వైకల్పితముగా వచ్చిన, లేదా మధ్యమ పురుషులకు క్రియా ఇత్తునందు సంధి వైకల్పితముగా వచ్చినప్పుడు ఇకార సంధి అనేది మనకి కనబడుతుంది అని చెప్పేసి, ఇది ఇకార సంధి అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఉకార సంధి అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అంటున్నాడు. అంటే ఉత్తునకు సంధి అచ్చుపరమైతే, అచ్చులు మనకి అచ్చుల గురించి చెప్పుకున్నాం, హల్లుల గురించి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అంటున్నాడు. ఉదాహరణగా రాముడతడు. ఏమన్నాడు? రాముడతడు, రాముడు ప్లస్ అతడు. అలాగే ఇక్కడ చిన్న పదం ఇచ్చాడు చూడండి. పదమేత్తర విభక్తి శతార్థ వర్ణంబులందున ఉత్తునకు సంధి వైకల్పితము అంటున్నాడు. అంటే ఇక్కడ ఉదాహరణకు చెప్పాలంటే చూచు చెగునే అలాగే చూచు నెగునే అంటున్నాడు. చూచు చెగునే అలాగే చూచు నెగునే. చూచు చెగినే అన్నప్పుడు ఇక్కడ చూడండి దాన్ని ఎలా విడదీస్తున్నారు? చూచుచు ప్లస్ ఎగునే. దాన్ని ఎలా విడదీయాలి? చూచుచు ప్లస్ ఎగునే అనే విధంగా ఇలా విడదీస్తున్నాడు. చూచుచు అన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? ఉకారం పలుకుతుంది. ఉకారం పలికినప్పుడు ఎగునే అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఎగును అన్నప్పుడు కూడా ఏమొస్తుంది? చివరిలో ఉకారం వస్తుంది. దాన్ని కాబట్టి ఇక్కడ ఇది ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యమగును అంటున్నాడు. అంటే ఇది ఉకార సంధి అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తరువాత చూడండి ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటున్నాడు. ఎడాగమ సంధి అంటే ఏంటి? సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగును. అంటే సంధి ఏమీ లేని చోట ఏమవుతుంది? స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగును అంటున్నాడు. ఇప్పుడు అమ్మ ఉంది, మనం ఏమంటాం? మాయమ్మ అంటాము. ఎవరికైనా తల్లే కదండి. మాయమ్మ అంటాము. అంటే మా ప్లస్ అమ్మ. ఎలా విడదీయాలి దాన్ని? మా ప్లస్ అమ్మ అలా విడదీయాలన్నమాట. అలాగే నెక్స్ట్ కింద చూసినట్లయితే మనకి ఇప్పుడు దాకా మనం తెలుగు సందుల గురించి తెలుసుకున్నాం. అయితే మరి మనకి సందుల్లో రెండు రకాలని చెప్పుకున్నాం కదండి. తెలుగు సందులు మాత్రమే కాకుండా సంస్కృత సందుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే సంస్కృత సందులు ఎన్ని రకాలు, అవి ఏంటి అంటే ఇక్కడ మనకి సంస్కృత సందులు కూడా మనకి చాలా రకాలైనటువంటి సందులు ఉన్నాయి. అందులో సవర్ణ దీర్ఘ సంధి,
గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, ఇలాంటి ఆమ్రేటిత సంధి వంటి ఎన్నో రకాలైనటువంటి సంస్కృత సంధులు కూడా ఉన్నాయి. ఈ సంధుల గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణమైన అచ్చునకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది అంటున్నాడు. సవర్ణమైన అచ్చులు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది. ఏకాదేశం ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? సవర్ణమైనటువంటి అచ్చులకు అవే అచ్చులు పరంబైనప్పుడు. ఇక్కడ మనకు ఒక చిన్న పదం ఇచ్చాడు చూడండి, దేవాలయము అన్నాడు. దేవా ప్లస్ ఆలయం. ఇక్కడ దేవా అన్నప్పుడు ఏం పలుకుతుంది? అకారం పలుకుతుంది. ఆలయము అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఆకారం పలుకుతుంది. ఇక్కడ దేవాలయము అంటాం. అలాగే భూమీషుడు, భూమీషుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి ప్లస్ ఈశుడు. భూమి అన్నప్పుడు ఏం పలుకుతుంది? భూమి అన్నప్పుడు ఇకారం పలుకుతుంది. ఈశుడు, ఈశుడు అంటే ఈకారం పలుకుతుంది. భూమీషుడు అనమాట. అయితే తరువాత మనం ఇంకొక దాన్ని చూడొచ్చు, భానోదయము అంటున్నారు. ఇక్కడ చూడండి, భానోదయము అన్నప్పుడు దీన్ని ఎలా విడదీయాలి? భాను ప్లస్ ఉదయము. అయితే భాను అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఉకారం పలుకుతుంది. అలాగే ఉదయము అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఉకారం పలకడం జరుగుతుంది. అలాగే పితృరుణము అంటున్నాం. పితృరుణము దీన్ని ఎలా విడదీస్తారు? పితృ ప్లస్ రుణము. ఇక్కడ పితృ అన్నప్పుడు ఏం పలుకుతుంది? అరుకారము, అరుకారం పలుకుతుంది. రుణము అన్నప్పుడు రుణము, రు అంటే అరుకారము. ఇక్కడ పితృ రుణము అన్నప్పుడు ఇలా సవర్ణములైనటువంటి అచ్చులు అవే అచ్చులు పరమైతే, సవర్ణమైనటువంటి అచ్చులు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత సంధి మనం చూసినట్లయితే తర్వాత సంధి ఏంటండి? గుణసంధి. సవర్ణ దీర్ఘ సంధి తర్వాత గుణసంధి. ఈ గుణసంధి మనం చూసినట్లయితే అకారానికి ఈవు అరువులు పరమైతే క్రమముగా ఏమొస్తాయంటండి? ఏవో అర్లు ఏకాదేశంగా వస్తాయంట. ఈవు అరువులు పరమైతే క్రమముగా ఏమొస్తాయి? దానికి ఏవో అర్లు ఏకాదేశంగా వస్తాయంట. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. సూర్యోదయము అన్నాడు. సూర్య ప్లస్ ఉదయము, దాన్ని ఎలా విడదీయాలి? సూర్య ప్లస్ ఉదయము అంటున్నాడు సూర్యోదయాన్ని. అయితే సూర్య అన్నప్పుడు, సూర్య అన్నప్పుడు ఏం పలుకుతుంది? సూర్య ఇకారం పలుకుతుంది. అలాగే సూర్య అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఇకారానికి సూర్య ప్లస్ ఉదయము. సూర్య అన్నప్పుడు ఇకారం పలుకుతుంది. ఉదయము అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఇకారం పలకడం జరుగుతుంది. అలాగే పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. అలాగే దేవర్షి, దేవా ప్లస్ ఋషి. దీన్ని ఎలా విడదీసాం? దేవా ప్లస్ ఋషి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవా అన్నప్పుడు ఏం పలుకుతుంది? అకారం పలుకుతుంది. అలాగే ఋషి, ఋషి అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఇకారం పలకడం జరుగుతుంది. అంటే అర్ర ఋషి అన్నదాన్ని పలుకుతూ ఉంటుంది అనమాట. దేవర్షి అంటారు. అలాగే యనాదేశ సంధి చూడండి, మనకి సవర్ణ దీర్ఘ సంధి అయ్యింది, గుణసంధి అయ్యింది. తరువాత ఏంటండి? యనాదేశ సంధి. యనాదేశ సంధిలో చూడండి, ఈవు అరువులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమముగా ఏవ అర్లు ఏకాదేశమగును అంటున్నాడు. అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి అంటే అభ్యుదయము అంటారు. అభ్యుదయము అంటే భానోదయం కావచ్చు, సూర్యోదయం కావచ్చు, ఏదైనా సరే అభ్యుదయము అంటే దాన్ని ఎలా విడదీస్తున్నారా పదాన్ని? అభి ప్లస్ ఉదయము, అభ్యోదయము. అలాగే అన్వస్త్రము, అక్కడ అన్వస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు? అను ప్లస్ అస్త్రము, అన్వస్త్రము. అలాగే పిత్రాన్నము,
పిత్రాన్నము అంటున్నాడు. పితృ ప్లస్ అన్నము. దీన్ని ఎలా విడదీస్తున్నాడు? ఇక్కడ ఏం చెప్పాడు యనాదేశ సంధిలో? ఈవి ఈవు అరువులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా ఏమొస్తున్నాయంటండి? ఏవో అర్లు ఏకాదేశంగా ఏవో అర్లు ఏకాదేశమగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తరువాత యనాదేశ సంధి తర్వాత ఏ సంధి వస్తుందండి? వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏమొస్తుంది? ఏకాదేశముగా వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఒక్కసారి మనం సరిగ్గా చూడాలి. చూడండి ఒక్కసారి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుందంట. అలాగే ఓ ఔలు పరమైతే ఏమొస్తుందంటున్నాడు? ఔకారము ఏకాదేశంగా వచ్చును అంటున్నాడు. ఉదాహరణగా ఒక 2-3 వాక్యాలను చూద్దాం. ఏకైక, ఏకా ప్లస్ ఏక అంటే ఏకా ప్లస్ ఏక ఏమవుతుంది? 2 పదాలు కలిపినప్పుడు ఏకైక అంటే ఏకారము వస్తుంది. ఏకారానికి ఏమొస్తుంది? ఐకారం పరమవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఏ ఐలకు ఏ ఐలు పరమైతే ఏమొస్తుంది అన్నాడు? ఐకారం వస్తుందన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి. ఏకా ప్లస్ ఏక, ఏకైక. ఏకైక అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఐకారం పరమవుతుంది. దేవా ప్లస్ ఐశ్వర్యము, దేవైశ్వర్యము. ఇక్కడ దేవైశ్వర్యము అన్నప్పుడు ఏమొస్తుంది? దేవా ప్లస్ దేవా అంటే ఏమొస్తుంది? అకారం వస్తుంది. అలాగే ఐశ్వర్యము, దేవైశ్వర్యము ఐకారమే వస్తుంది. అలాగే సనమా పరమౌషధం, పరమౌషధం అనే పదాన్ని ఇక్కడ విడదీశాడు చూడండి. సనమా ప్లస్ ఔషధం అంటే పరమౌషధం. సనమా అన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఇక్కడ అకారం వస్తుంది. అలాగే ప్లస్ ఔషధం, ఔషధం. అలాగే పరమౌషధం, పరమౌషధం అన్నప్పుడు ఏమొస్తుందండి? ఔకారం పరమవుతుంది. పైన ఏం చెప్పాడు? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఐలు పరమైతే ఔకారము ఏకాదేశంగా వచ్చును అంటే ఏకాదేశమగును అన్నాడు. కాబట్టి ఇక్కడ 2 పదాలను కలిపినప్పుడు ఏమొస్తుంది? ఏకారం గాని ఐకారం గాని లేదా ఔకారం గాని వచ్చును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ విధంగా మనం ఈ బాల వ్యాకరణం నుండి అంటే చిన్నయ్య సూరి రచించినటువంటి ఈ బాల వ్యాకరణం నుండి కొన్ని రకాలైనటువంటి సందులు అంటే తెలుగు సందులు కానీ, సంస్కృత సందులు కానీ, వైకల్పితాలు కానీ, బాహుళకం గురించి కానీ ఇలాంటి అన్నిటిని గురించి కూడా మనం ఈ రోజు తెలుసుకున్నాం కదా. తరువాత సమాసాలు, సందులు, తర్వాత సమాసాలు, అలంకారాలు, ఛందస్సు వాటి గురించి కూడా తర్వాతి క్లాసులో తెలుసుకుందాం. అయితే ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.